హ్మ్. ఆ కీవర్డ్స్‌ని నాకు ఒక కంటెంట్ రాసి చాట్‌జీపీటీ యూజ్ చేసి ప్రాంప్ట్ తోటి కంటెంట్ ప్లస్ ఒక బ్లాగ్ పోస్ట్ సైజ్ ఇమేజ్ నాకు షేర్ చేయండి. సరే అమ్మ. ఆ షేర్ చేసిన ఆ ఇమేజ్‌ని నేను వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తాను. మీరు ఇంకోసారి ఎస్‌సీఓ వర్క్ చెప్పరా? స్టార్ట్ ఇప్పుడు చేయొచ్చు. ఇమేజ్ కంటెంట్ రాయాలి ఆ! మనం చాట్‌జీపీటీ యూజ్ చేసి. ఇప్పుడైతే మనము రాసి అవునండి. హ్మ్. ఫస్ట్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ గాని, లేకపోతే హ్మ్. ఓవర్ సజెస్ట్ గాని ఏదో ఒక టూల్ యూజ్ చేసి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అయినా పర్లేదు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయినా పర్లేదు. హ్మ్. ఆ రెండిట్లో ఏదో ఒకటి మంచి హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ ఉన్న కీవర్డ్ ఒకటి సెలెక్ట్ ఓకే. చేసుకొని, ఒక 5 సెలెక్ట్ చేసుకోండి. బట్ ప్రెజెంట్ ఒకదానికి రాయండి. హ్మ్. ఒక 5 కీవర్డ్స్ తీసి ఒక ఎక్సెల్ షీట్‌లో పెట్టుకోండి మీరు. హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్. హ్మ్. నెక్స్ట్ ఆ కీవర్డ్‌కి కంటెంట్ రాయండి చాట్‌జీపీటీ యూజ్ చేసి. దానికి మీరు ప్రాంప్టింగ్ ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ అనేది నీట్‌గా ప్రాంప్టింగ్ ఇచ్చి ఒక ఆర్టికల్ ఒక 1000 హ్మ్. వర్డ్స్ ఆర్టికల్ అనేది రాసి నాకు షేర్ చేయండి. ఆ ఆర్టికల్‌తో పాటు హ్మ్. క్యాన్వాలో బ్లాగ్ పోస్ట్ అని టైప్ చేస్తే మీకు ఒక బ్లాగ్ పోస్ట్ ఇమేజ్ వస్తది. ఆ ఆ! ఇమేజ్ మీరు నాకు కంటెంట్‌తో పాటు షేర్ చేస్తే నేను వెబ్‌సైట్‌లో మీకు సరే అమ్మ. కీవర్డ్ లింక్ ప్లానర్ ఇస్తాను. గాని, మీరు ఊబ్ పోస్ట్ చేసిన సజెస్ట్ గాని ఆర్టికల్‌కి యూజ్ మీరే చేసి ఎస్‌ఈఓ మనం హై యూజ్ సెర్చ్ చేసుకోవచ్చు. వాల్యూమ్ గాని, లో కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ 5 తీసుకొని అట్లా వాటి కీవర్డ్స్ కంటెంట్ చాట్‌జీపీటీ యూజ్ చేసి ప్రాంప్ట్ ఇచ్చి కంటెంట్ రాయాలి. 1000 వర్డ్స్ ఆర్టికల్ లాగా. ఆ! హ్మ్. కంటెంట్ రాసి ఆ బ్లాగ్ ఆర్టికల్ పోస్టింగ్. రాయాలి. అలాగే ఆ ఆర్టికల్‌తో పాటు ఇమేజ్ కూడా నాకు షేర్ చేయండి. అది మామూలుగా ఇప్పుడు ఆర్టికల్ పబ్లిష్ చేయడానికి బ్లాగ్ దేని పోస్ట్ రిలేటెడ్ సైజ్ చేయమంటారు ఇమేజ్ నాకు షేర్ కీవర్డ్స్ అన్నా? చేయండి. నా ఇష్టం. హాస్పిటల్ గాని కీవర్డ్స్ మనకు కావాల్సింది. ఏంటండి? చెప్పాను కదా! గూగుల్ ఓకే మ్యామ్. అదే సరే. డిజిటల్ అర్థమైంది. మార్కెటింగ్ హ్మ్. సర్వీసెస్ గాని, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి గాని మన వెబ్‌సైట్ దానికి రిలేటెడే గదా! హ్మ్. సరే మ్యామ్. మన శ్రీషో డిస్క్‌కి ఓకే. సంబంధించినవి రాస్తే నేను ఆ వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తాను. దాని మీద మీరు ఎస్‌ఈఓ హ్మ్. వర్క్ స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే మనం వెబ్‌సైట్ ఆడిట్ చేద్దాము. ఈ వెబ్‌సైట్ ఆడిట్‌కి మనకి కావాల్సిన ఐవెబ్ చెక్ అండ్ ఆడిట్ చేయడానికి నేనొక పా ఎక్సెల్ షీట్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ ఎక్సెల్ షీట్ ఇస్తాను మీకు. ఇంకా మీరేదైనా కొత్తగా చేయాలి అనుకున్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఇదొచ్చేసి మాక్సిమం అన్నీ కవర్ అవుతాయి దీంట్లో. వెబ్‌సైట్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ కంప్లీట్ వెబ్‌సైట్ ఆడిట్ ఇక్కడొస్తుంది. అలాగే వెబ్‌సైట్ పేజీ ఆడిట్. వెబ్‌సైట్ అంటే ఓవరాల్ వెబ్‌సైట్ అది. ఈ వెబ్‌సైట్‌లో ఉండే సింగిల్ పేజీకి ఆడిట్ ఇక్కడ. వెబ్‌సైట్ కంటెంట్ ఆడిట్, వెబ్‌సైట్‌కి ఎస్‌సీఓ ఆడిట్ మొత్తం ఇందులో వచ్చేస్తాయి. ఇక్కడొచ్చేసి ఆర్గానిక్‌గా మనం డైలీ చేసే యాక్టివిటీస్ ఇక్కడ మెన్షన్ చేశాను. చేశాను మేడం ఇది. ఇది క్యాన్వాలో ఓకే లోగో అండి. ప్రిపేర్ నిన్న వర్క్ చేయమన్నారు. చేశారండి పోస్ట్ దీప్తి ఒకటి గారు? రెడీ చేయమని చెప్పారు గదా! ఎక్కడి వరకు అది చేశారు? చేశాను. అది పోస్ట్ చేపిస్తా అని చెప్పారు గదా! ఇవాళ వెబ్‌సైట్‌లో.
అది ఫ్రైడే నాకు హ్మ్. కుదరలేదు. సాటర్డే గూడా కుదరలేదు మేడం. డేట్ అయితే చేశాను. ఒకసారి మీకు స్క్రీన్ షేర్ హ్మ్. చేయమంటే గనక చేస్తాను. సరే. యాహ్! హ్మ్. ఓకే మేడం. సరే క్లాస్‌లో లాస్ట్‌లో చేద్దురు గానీ, నేను ఇది యాహ్! మేడం. ఆడిట్ ఒకసారి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాను. సారు రు క్లాసెస్ మిస్ అయ్యారు గదా! ఇంకా ఆడిట్ ఒకటయిపోతే యాహ్! మళ్ళీ ఓకే మేడం. ఇంకంటే ఇవి మళ్ళీ రిమైనింగ్ టాపిక్స్ అంటే సెపరేట్ టాపిక్స్. మళ్ళీ ఎస్‌సీఓలోకెళ్తాలంటే ఆడిట్ ఇంపార్టెంట్ గాబట్టి, ఈ ఆడిట్ క్లాస్ రివిజన్ జేసి, ఇంకా నెక్స్ట్ మీ వర్క్ చూద్దాం. యాహ్! ఇవాళ ఓకే ఆడిట్ మేడం. వరకే చెప్తాను. ఇక రేపటి నుంచి మామూలు ఇంకా కంటిన్యూషన్ మనం ఎస్‌సీఓ యాక్టివిటీస్ ఆ! ఆన్ మొన్న పేజ్, ఆఫ్ చెప్పారు పేజ్ మేడం మీరు చేద్దాం. ఆడిట్. అది వర్క్ చేయలేదు మీకు నేను. కూడా ఆడిట్ అది కంప్లీట్ కూడా అయింది కొంచెం గదా! పెండింగ్ ఉంది. అది ఇవాళ కంప్లీట్ ఆ! చేస్తాను. అదే చేయలేదుగా మీరింకా? మరి డీటెయిల్స్ ఉంటే కరెక్ట్‌గా అవ్వలేదు. హ్మ్. అదే. సరే. ఈరోజు యాహ్! మళ్ళీ ఓకే అదే మేడం. చెప్తాను. కింద అదే వెబ్‌సైట్ కొంచెం ఓపెన్ చేయడానికి ట్రై ఆడిట్ చేశాను మేడం కంప్లీట్ నేను. అయిపోగానే వచ్చింది. నెక్స్ట్ మీరు స్క్రీన్ షేర్ అది చేయండి. అది మీకు ఓపెన్ చూపిస్తాను. అవ్వట్లేదు మేడం. హాస్టింగర్‌ది. హ్మ్. హ్మ్. యాహ్! ఓకే మేడం. చూద్దాం ఒకసారి. హ్మ్. ఏమన్నా ఎక్స్‌పైర్ అయిందేమో చాలా రోజులయింది. ఒక్కొక్కసారి వర్క్ అవ్వదు ప్రాపర్‌గా. చూద్దాం. ఒకసారి యాహ్! ఓకే చూద్దాం. మేడం. మాక్సిమం ఉంటాయి చాలా రోజుల వరకు అయితే ప్రాబ్లమ్ లేకుండా. ఓకే అండి. ఇప్పుడు ఆడిట్ కోసం మనము ఈ ఆడిట్ రిపోర్ట్ అనేది మనం ఈ ఎక్సెల్ షీట్‌లో ప్రిపేర్ చేసుకోవాలి. బట్ మీరు ఇంకా వేరే కొంతమంది ఏమడుగుతారంటే మీకు ఆడిట్ చేయమని అడిగితే మీరు డైరెక్ట్‌గా టూల్స్ యూజ్ చేసి ఆడిట్ చేసి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసి పంపించొద్దు. మామూలుగా వాళ్ళకి ఒక ఎక్సెల్ షీట్‌లో ఇట్లా చేస్తే ఏంటంటే మనం మాన్యువల్‌గా చేసినట్టుంటది. డైరెక్ట్‌గా ఆడిట్ చేయమంటే వెబ్‌సైట్‌లోకెళ్ళి ఆడిట్ చేస్తే పీడీఎఫ్ వాళ్ళైనా కూడా డౌన్‌లోడ్ చేసుకుంటారు. మనం అలా చేయొద్దు. హ్మ్. ఈ పీడీఎఫ్స్ డౌన్‌లోడ్ చేసి మనం అట్లా పంపించడం అనేది కరెక్ట్ కాదు. అందులో మనకి ఏం ఇంపార్టెంట్ కాదు అవన్నీ కూడా పర్టిక్యులర్‌గా స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయాలంటే దాని గురించి మనకు తెలియాలి. తెలిసింది ఇట్లా ప్రెజెంట్ చేసామంటే వాళ్ళకి క్లియర్‌గా మనం చెప్పడానికి ఛాన్స్ ఉంటది. ఫస్ట్ మనకి ఏ వెబ్‌సైట్ ఇస్తారో ఆ వెబ్‌సైట్‌ని మీరు తీసుకొని ఆ యూఆర్ఎల్‌లో మన బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకుంటాం. ఏ వెబ్‌సైట్ అయినా. ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి ఈ మెయిన్ యూఆర్ఎల్ ఏదైతే ఉంటదో దాన్నే ఆడిట్ చేయాలి. ఇది ఆడిట్ చేసేది. ఇది ఒక టూల్ ఐవెబ్ చెక్. ఇది ఈజీగా ఉంటది మనకి. బట్ ఇంకా టూల్స్ చాలా ఉన్నాయి. ఎస్‌సిఓ ఆప్టిమర్ అండ్ ఏ ఏఐఓఎస్ఈఓ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ కన్నా కూడా ఇది మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగే స్పీడ్ టెస్ట్, వెబ్‌సైట్ స్పీడ్ టెస్ట్ తీసుకోవాలి. హ్మ్. 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 స్పీడ్ టెస్ట్ పేజ్ స్పీడ్ డాట్ వెబ్ డాట్ డెవలపర్స్ ఇది ఒకటి తీసుకోవాలి మనకి. ఇంకొకటి మనం వెబ్‌సైట్ ఏ టెక్నాలజీలో మనం క్రియేట్ చేసామో తెలుసుకోవడానికి బిల్డ్ విత్ అనేది ఇది తీసుకోవాలి. ఇట్లా ఇవి 3 మనకి ఇంపార్టెంట్. వెబ్ చెక్. కొన్నిసార్లు ఏంటంటే ఈ సైటు అన్ని వెబ్‌సైట్స్‌కి సపోర్ట్ చేయదు. అలాంటప్పుడు వేరే వాటికి ఆల్టర్‌నేటివ్స్ చూసుకోవాలి గానీ, మామూలుగా అయితే మాక్సిమం ఇదే తీసుకోండి. చాలా వరకు ఈజీగా అయిపోతుంది మీకు వర్క్. ఇది ఫ్రీ వెర్షన్ ఉన్నంత వరకు.
మనకి ఈ 3 ఇంపార్టెంట్. ఫస్ట్ మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఉంది గదా! ఈ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసుకొని, తర్వాత నెక్స్ట్ వెబ్‌సైట్ స్కోర్ ఇది ఉంది గదా! ఈ వెబ్‌సైట్ స్కోర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాం. అండ్ వెబ్‌సైట్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ మనకి ఈ స్పీడ్ టెస్ట్‌లో తెలుస్తాయి. ఒకసారి ఇది కొంచెం టైం పడుతుంది. ఇమ్మీడియేట్‌గా అయితే రాదు. మన నెక్స్ట్ ఇది బిల్డ్ విత్ అంటే ఏ టెక్నాలజీస్‌తో యూజ్ చేశారనేసి. కొన్ని తెలియవు మనకి. ఎందుకంటే వాళ్ళు హై ఎండ్ సెక్యూరిటీ యూజ్ చేస్తే అలాంటి వాళ్ళని ఈ వెబ్‌సైట్ ట్రాక్ చేయలేదనమాట. అలాంటి వాళ్ళ వెబ్‌సైట్‌ని అమెజాన్ గాని ఇట్లాంటి పెద్ద పెద్ద వెబ్‌సైట్స్ అసలు ఏ టెక్నాలజీతో చేశారో కూడా మెన్షన్ చేయరు. వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటది కాబట్టి. ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉంది కదా! ఇక్కడ మనకి టెక్నాలజీస్ తెలుస్తాయి. జావానా, డాట్‌నెట్టా, యాంగులరా లేకపోతే బూట్‌స్ట్రాపా ఇట్లా మనం దేనితో చేస్తే పీహెచ్‌పీ గాని అవన్నీ కూడా మనకిక్కడ తెలుస్తాయన్నమాట. ఏ టెక్నాలజీతో చేసాము అనేసి. ఇక్కడ వర్డ్ ప్రెస్ వచ్చింది కాబట్టి మనం వర్డ్ ప్రెస్ అని ఇక్కడ రాస్తాం. అండ్ పెర్ఫార్మెన్స్ అంటే వెబ్‌సైట్ స్పీడ్ అంటే ఎస్‌సీఓ స్కోర్ ఇది మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. ఇది ఇంకా స్లో ఉంది. ఓకే. 1 మినిట్. మనకి ఎస్‌సీఓ స్కోరు, పెర్ఫార్మెన్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వెబ్‌సైట్ డెస్క్‌టాప్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి డెస్క్‌టాప్ పెర్ఫార్మెన్స్ 88 ఉంది మనకి. అండ్ డెస్క్‌టాప్ ఎస్‌సీఓ వచ్చేసి మనకి 100 ఉంది. ఇది మొబైల్. మొబైల్ ఎస్‌సీఓ 100 ఉంది. ఇది పెర్ఫార్మెన్స్ అనేది 64 ఉంది. 64 ఉంటే ఇది మనకు చాలా తక్కువ ఉన్నట్లు. దీన్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి. పెర్ఫార్మెన్స్ అంటే మన వెబ్‌సైట్ స్పీడ్ అనమాట. యాక్సెసిబిలిటీ స్పీడ్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెర్ఫార్మెన్స్‌లో ఇష్యూస్ చూపిస్తుంది. సైట్ స్పీడ్ అనేది చాలా స్లో ఉంది. 9.2 సెకండ్స్ పడుతుంది. మనకు 1.5 ఈ 2 లోపల ఉంటే మనకు చాలా బెటర్. అంతకన్నా ఎక్కువ అయిందంటే మనకి ప్రాబ్లమ్ కాబట్టి. మనం ఈ స్పీడ్‌ని తగ్గించుకోవాలి. అంటే ఎక్కువ స్పీడ్ పెంచాలి. ఈ స్కోర్ తగ్గించాలి. ఇండెక్సింగ్ స్కోర్. దీనికేంటంటే ఇవి ప్రాబ్లమ్ అని చూపిస్తుంది మనకి. ఇవి వీటిని మనం కంప్రెస్ చేసుకోవాలి. కంప్రెస్ అంటే వెబ్ పీ ఫార్మ్‌లోకి కానీ లేకపోతే కంప్రెసర్ టూల్ యూజ్ చేసి ఇమేజెస్‌ని కంప్రెస్ చేసుకుంటే అప్పుడు ఈ ఫైల్ సైజ్ తగ్గుతది. ఇమేజ్ క్వాలిటీ పోకుండా ఫైల్ సైజ్ తగ్గుతుంది. ఫైల్ సైజ్ తగ్గినప్పుడు మనకి వెబ్‌సైట్ ఆటోమేటిక్‌గా స్పీడ్ పెరుగుతుంది. ఒకవేళ మన వెబ్‌సైట్ గనక స్లో లోడింగ్ అవుతా ఉందనుకోండి, మనం కీవర్డ్ టైప్ చేసుకుని మన వెబ్‌సైట్ ఇంకా లోడ్ అవుతూ ఉన్నప్పుడే మన కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వెబ్‌సైట్ లోడ్ అయిందనుకోండి, వాళ్ళది ముందు చూపిచ్చేస్తది. మన వెబ్‌సైట్ ఆగిపోతది. అందుకోసమనే స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ వెబ్‌సైట్ స్పీడ్. ఇలా ఈ వెబ్‌సైట్ స్పీడ్‌ని మీరు ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేయాలి అంటే ఇ ఇక్కడ ఉన్న ఎర్రర్స్ అన్నీ గూడా డెవలపర్స్‌కి షేర్ చేయాలి. ఇమేజ్ డెలివరీస్ ప్రాబ్లమ్ ఉంది. ఇమేజెస్ వీటిని తగ్గించాలి. ఈ డేటా అంతా గూడా కాపీ చేసి ఒక ఎక్సెల్ షీట్‌లో గాని, వర్డ్‌లో గాని పెట్టి వాళ్ళకి షేర్ చేయాలన్నమాట. అప్పుడు డెవలపర్స్ చేస్తారు. ఇది అంత ఈజీగా ఒక రోజులోనో అట్లా మీకైతే కంప్లీట్ అవ్వదు. టైం తీసుకుంటది. స్లోగా చేస్తారు ప్రాసెస్. అంటే అన్ని ఇమేజెస్ కన్వర్ట్ చేయడము, అన్నీ మళ్ళీ కన్వర్ట్ కాకుండా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. అవన్నీ రెక్టిఫై చేసుకోవడం అంత టైం తీసుకుంటదనమాట. ఇట్లా మనము ఈ స్పీడ్ అనేది చెక్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి గదా! ఇవన్నీ తర్వాత చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ తెలియాలంటే మనకసలు ముందు ఎస్‌సీఓ ఆడిట్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఎస్‌సీఓ ఆడిట్‌లో మాక్సిమం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తది మనకి. ఇప్పుడు ఫస్ట్ టైటిల్ ఉంది గదా! ఈ టైటిల్ తీసుకొని మన ఐవెబ్ చెక్‌లో అన్నీ వచ్చినాయి. ఇక్కడ టైటిల్ ఉంది గదా! ఇక్కడ టైటిల్ ఇచ్చాడు. టైటిల్ ఓకే. గుడ్. బట్ 62 క్యారెక్టర్స్ ఉంది. ఈ 2 క్యారెక్టర్స్ మనకి పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఒక 2 లెటర్స్
అది ఓకే గుడ్. మనం మన టైటిల్ డిస్క్రిప్షన్ అండ్ ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్ మెటా ట్యాగ్స్ మెటా డిస్క్రిప్షన్. ఈ మెటా డిస్క్రిప్షన్ కూడా గుడ్. ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ కూడా ఉంది. మనకు ఒకవేళ ఏదైనా క్యారెక్టర్స్ ఎక్సీడ్ అయితే ఇంత ఎక్కువ ఉన్నాయి అని చెప్పొచ్చు. బట్ అన్రిలేటెడ్ అనుకోండి అవి రిమూవ్ చేసుకోవచ్చు. అన్రిలేటెడ్ కాదు రిలేటెడ్ అనుకోండి ఓకే ఉన్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒకవేళ ఉన్నా కూడా మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఈ ఎండింగ్ లో ఉన్న లెటర్స్ మనకి కనిపించవు, డాట్స్ లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మనము ఉన్నా కూడా మనం పెద్ద ప్రాబ్లమ్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ కేస్ అన్నెసెసరీ ఏమన్నా టెక్స్ట్ ఉంటే అది తీసేయాలి. ఈ 171 క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత మన వెబ్సైట్ యూఆర్ఎల్ స్ట్రక్చర్ కరెక్ట్ గా ఉందా లేదు చూసుకొని. కొంతమంది డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ యూఆర్ఎల్స్, ఇంత స్ట్రక్చర్డ్ గా ఉండవు. వాళ్ళు వేరే వర్డ్స్ యూజ్ చేయడము అన్రిలేటెడ్ గా ఉండడం ఉంటాయి. వాటిని ఒకసారి చెక్ చేసుకోవాలి. యూఆర్ఎల్ స్ట్రక్చర్ అంటే ఓకే ఇక్కడ కూడా. తర్వాత హెడ్డింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా. హెడ్డింగ్స్ అంటే H1 to H6 ఉంటాయి మనకి. ఆ హెడ్డింగ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవో చూడాలి. ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఈ హెడ్డింగ్స్ లో ఏంటంటే ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. బట్ దీనికి తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ అనేది కూడా మనం యాడ్ చేయాలి. అవి కొన్ని కొంచెం యాడ్ చేయాల్సినవి ఉన్నాయి. బట్ అన్నిట్లో హెడ్డింగ్స్ అయితే ప్రాపర్ గానే ఉన్నాయి. ఇక్కడైతే అసలు హెడ్డింగ్ లేకపోయినా ప్రాబ్లం, లేదా మోర్ దెన్ 1 ఉన్న ప్రాబ్లం. కాబట్టి ఒకటే ఉండాలి. అది ఒకవేళ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే అవి రిమైనింగ్ రిమూవ్ చేయమని మీరు రిక్వెస్ట్ పెట్టాలి. ఇక్కడ ఈ హెడ్డింగ్స్ అంటే ఓకే. బట్ నెక్స్ట్ ఇమేజెస్ ఎలా ఉన్నాయంటే మనకి కొన్ని ఇమేజెస్కి ఆల్ట్ టెక్స్ట్ మిస్ అయినవి ఉన్నాయి. అది చూపిస్తుంది. ఇక్కడ ఇమేజెస్ లో ఇక్కడ మనకి ఆల్ట్ టెక్స్ట్ మిస్ అయిన ఇమేజెస్ ఉన్నాయి. ఈ ఇమేజ్ యూఆర్ఎల్స్ తీసుకొని ఈ ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ మిస్ అయింది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన వెబ్సైట్ లోకి లాగిన్ అయిన తర్వాత మీడియా ఉంటుంది. వర్డ్ ప్రెస్ లో మీడియాలోకి వెళ్ళేసి ఇమేజెస్ అన్ని చెక్ చేసుకుని ఈ ఇమేజ్ కి ఆల్ట్ టెక్స్ట్ మిస్ అయింది కాబట్టి దీనికి ఇమేజ్ కి ఆల్ట్ టెక్స్ట్ యాడ్ చేయాలి. ఈ మిస్ అయినవన్నీ వర్క్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇమేజెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కీవర్డ్ డెన్సిటీ ఎలా ఉంది, ఫెవికాన్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవి మొత్తం కీవర్డ్ డెన్సిటీ ఇక్కడ మనకి గ్రీన్ కలర్ వచ్చిందంటే మనకి గుడ్, బాగానే ఉన్నట్టే. ఆరెంజ్ అంటే యావరేజ్, అండ్ ఇది ఇక్కడ ఏమో డేటా లేదు. మళ్ళీ రెడ్ వచ్చిందంటే మనకి ప్రాబ్లం అనమాట. మనం హై ప్రయారిటీ అనమాట. మనం ఇక్కడ వర్క్ చేయాలి అని మనకి ఇండికేషన్. ఇట్లా గ్రీన్ కలర్ ఉందంటే ఇట్స్ ఓకే, కీవర్డ్ డెన్సిటీ బాగానే ఉంది, ఇట్స్ గుడ్ అని రాసుకోవాలి. తర్వాత ఫెవికాన్ ఫ్లాష్ ఇమేజెస్ లేవు. అలాగే ఫెవికాన్ కి కూడా రిజల్యూషన్ ఉంటుంది, ఆ రిజల్యూషన్ చెక్ చేసుకోవాలి. ఈ ఫెవికాన్ ఉంది కదా ఇక్కడ ఇమేజ్ రిజల్యూషన్ చెప్తుంది, గుడ్ ఉంది, ఓకే, నో ప్రాబ్లం అని ఫెవికాన్. ఒకవేళ మంచిగా లేదనుకోండి దీని మంచి క్వాలిటీ ఇమేజ్ ని యాడ్ చేయాలి. ఇవన్నీ ఎర్రర్స్ మీరు చెప్పాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పటి వరకు మనం ఆన్ పేజ్ ఆడిట్ చూసాం, ఎస్ఈఓ ఆడిట్. నెక్స్ట్ టెక్నికల్ ఎస్ఈఓ ఆడిట్ చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి robot.txt ఫైల్, XML సైట్ మ్యాప్, బ్రోకెన్ లింక్స్, సైట్ స్పీడ్ ఇవన్నీ వస్తాయి. robot.txt ఫైల్ అంటే మన వెబ్సైట్ ని గూగుల్ కి చెప్తుంది అనమాట, ఏ పేజెస్ స్క్రాల్ చేయాలి, ఏ పేజెస్ స్క్రాల్ చేయకూడదు అని చెప్పేది ఈ robot.txt ఫైల్. అంటే అన్ని పేజెస్ ని క్రాల్ చేయకూడదు. మనకి అడ్మిన్ పేజెస్ కానీ లైక్ ఇంకా సమ్
ఇంటర్నల్‌గా ఎంప్లాయీస్ లాగిన్ అయ్యే పేజెస్ ఉంటాయి. బ్యాక్ ఎండ్ పేజెస్ అవన్నీ కూడా ఇండెక్స్ అవ్వకూడదనమాట. అవన్నీ ఎండ్ యూజర్‌కి అవసరం లేదు. అలాంటివి అవాయిడ్ చేసి మనకు ఎండ్ యూజర్‌కి కావాలో వాటిని మాత్రమే గూగుల్‌కి సబ్మిట్ చేస్తది రోబో.టీఎక్స్‌టీ ఫైల్. అందుకని ఈ రోబో.టీఎక్స్‌టీ ఫైల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇట్స్ ఓకే ఉంది. అలాగే నెక్స్ట్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్. ఈ సైట్ మ్యాప్ అండి మనం ఇండెక్స్ చేస్తాం. బట్ క్రాల్ చేయడానికి ఏమేం క్రాల్ చేయాలో ఈ రోబో.టీఎక్స్‌టీ ఫైల్ చెప్తే, ఆ క్రాల్ చేసిన వాటిని ఇండెక్స్ చేయాలి అని చెప్పి ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ డిసైడ్ చేస్తది. అందుకని ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ కూడా కంపల్సరీ ఉండాలి. ఇది ఎక్కడ అంటే మనము గూగుల్ అనలిటిక్స్ సెర్చ్ కన్సోల్‌లో చేస్తాము. ఈ గూగుల్ అనలిటిక్స్‌లో డేటా చెక్ చేస్తాం. సెర్చ్ కన్సోల్‌లోనేమో ఇవన్నీ చేస్తాం. ఆ టూల్స్‌లో ఇవి ఎట్లా సబ్మిట్ చేయాలో వస్తుందో అవి చూపిస్తా. ఒకసారి అన్నీ కంప్లీట్ అయితే మీకు ఈ టాపిక్స్ అన్నిటి మీద ఐడియా వస్తదనమాట. బ్రోకెన్ లింక్స్ ఉన్నాయా లేదా? మనకి బ్రోకెన్ లింక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ బ్రోకెన్ లింక్స్ ఉంటే మన వెబ్‌సైట్ స్పీడ్ మంచి ర్యాంక్ అయితే రాదు. కాబట్టి కంపల్సరీగా బ్రోకెన్ లింక్స్ అనేవి రిమూవ్ చేయాలి. ఒక బ్రోకెన్ లింక్ అని చూపిస్తుంది. బట్ ఇదేం బ్రోకెన్ లింక్ కాదు. ఇదైతే వర్క్ అయితే అవుతుంది గానీ బట్ వీళ్ళు ఎందుకో ఇది బ్రోకెన్ లింక్ లాగా కన్సిడర్ చేస్తున్నారు. బట్ ఇదైతే మనకుంది. వెబ్‌సైట్ లింక్ అయితే బ్రోకెన్ లింక్ ఏం కాదు. బ్రోకెన్ లింక్ అంటే అక్కడ డేటా ఏమి ఉండదనమాట. అలాగే ఐపీ కెనానికలైజేషన్ అంటే ఈ ఐపీ అడ్రస్‌ని ఈ ఐపీ అడ్రస్ ఇది డూప్లికేట్ కాదు అని గూగుల్‌కి ఇండికేట్ చేస్తది కెనానికలైజేషన్ అనేది. అలాగే యూఆర్ఎల్ కెనానికలైజేషన్ అంటే www.srisha.digital.in లేదా srisha.digital.in ఇవి 2 ఏంటంటే సేమ్ కంటెంట్ ఉంటది. శ్రీష.డిజిటల్.ఇన్ అని టైప్ చేసిన సేమ్ కంటెంట్ ఉంటది. www.srisha.digital.in అని చేసిన సేమ్ కంటెంటే ఉంటది. బట్ గూగుల్ ఏం చేస్తదంటే ఇవి 2 డిఫరెంట్ యూఆర్ఎల్స్. అంటే ఈ రెండిట్లోనూ కాపీ కంటెంట్ ఉంది అని చెప్పి మన వెబ్‌సైట్‌ని బ్యాన్ చేస్తది. అది ఆ ప్రాబ్లమ్‌ని అవాయిడ్ చేయడానికి యూఆర్ఎల్ కెనానికలైజేషన్ చేస్తే అప్పుడు గూగుల్‌కి ఏం అర్థమవుతదంటే ఈ 2 డిఫరెంట్ వె వెబ్‌సైట్స్ కాదు. ఒకే వెబ్‌సైట్. బట్ మనము ఒక రిక్వెస్ట్ ఇవ్వగానే ఎలాంటి రిక్వెస్ట్ ఇస్తే డేటా అనేది తీసుకొని చూపిస్తది. అది ఇవి 2 సేమ్ వేరే వేరే వెబ్‌సైట్‌లు 2 వెబ్‌సైట్‌లుగా డిసైడ్ చేసిందనుకో, ఎక్కడి నుంచి డేటా తీసుకురావాలో కన్‌ఫ్యూజ్ అవుతది. అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం ఈ యూఆర్ఎల్ కెనానికలైజేషన్ అనేది చేస్తాం. యూఆర్ఎల్‌కి, ఐపీకి. ఇది కూడా ఉందో లేదో చెక్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా మీరు ఉంటే ఇక్కడ ఉంది యూఆర్ఎల్ కెనానికలైజేషన్ ఇక్కడ ఉంటే ఉంది. ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ ఉన్నాయి. స్పీడ్ లో ఉందా? మీడియం ఉందా? మనకి ఇక్కడ యావరేజ్ ఉంది స్పీడ్. ఇక్కడ యావరేజ్ అని రాస్తాం. ఇక్కడ లో, యావరేజ్. ఇట్లా 1 బ్రోకెన్ లింక్ ఉంది అని ఉంది. అది రిజాల్వ్ చేయాలి. ఇట్లా మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. వెబ్‌సైట్ అనలిటిక్స్ ఉందా లేదా? కస్టమ్ 404 ఎర్రర్ పేజ్ ఉంది. ఈ 404 ఎర్రర్ పేజ్ అనేది చాలా మ్యాండేటరీ ఫర్ వెబ్‌సైట్. ఎందుకంటే ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌ని గనక ఇక్కడ క్లిక్ చేసామనుకోండి. ఇక్కడ వెబ్‌సైట్ మనకిక్కడ ఒక బ్లాగ్ వచ్చింది. అదే ఈ బ్లాగ్‌లో జస్ట్ ఒక్క లెటర్ మిస్ అయినా మనకి బ్లాగ్ అనేది రాదనమాట. ఇక్కడ 404 ఎర్రర్ పేజ్ వచ్చింది. హోమ్ పేజ్‌కి రీడైరెక్ట్ అవ్వమని చెప్తుంది. ఊప్స్ దిస్ పేజ్ ఈస్ నాట్ క్యాన్ట్ బి ఫైండ్ బ్యాక్ టు హోమ్ పేజ్ అని ఇలా వస్తదనమాట. 404 ఎర్రర్ పేజ్ అని. ఇదే పేజీ లేదనుకోండి ఇక్కడ ఎండ్ యూజర్‌కి ఏం అర్థం కాదు. బై మిస్టేక్ ఏదైనా చిన్న తప్పు చేసినా ఆ 404 ఎర్రర్ అనేది మా ఎండ్ యూజర్‌ని మళ్ళీ హోమ్ పేజ్‌కి రీడైరెక్ట్ చేస్తది. కాబట్టి ఇది మ్యాండేటరీ అనమాట. ఏ వెబ్‌సైట్‌కైనా మీరు చెక్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ వెబ్‌సైట్‌లో ఉందా లేదా అనేసి. అలాగే డొమైన్ అథారిటీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి.
ఇక్కడ వచ్చేసి డొమైన్ అథారిటీ వచ్చింది కదా! ఇది అనమాట. ఈ డొమైన్ అథారిటీ ఎలా వస్తుందంటే, మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేస్తాము. ఎస్‌సిఓలో బ్యాక్ లింక్స్ క్రియేట్ చేస్తాము. ఆ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడం వల్ల ఈ డొమైన్ అథారిటీ పెరుగుతుంది. ఈ డొమైన్ అథారిటీ పెరిగే కొద్దీ మన వెబ్‌సైట్‌ని గూగుల్ కన్సిడర్ చేస్తది. మన వెబ్‌సైట్ గుడ్ వెబ్‌సైట్. దీనికి డొమైన్ అథారిటీ పెరుగుతుంది కాబట్టి, ఈ వెబ్‌సైట్‌ని ఇంకొంచెం ఎక్కువ పుష్ చేయాలి అనేది గూగుల్ అల్గోరిథం ఫైండ్ ఔట్ చేస్తది. అందుకోసం మనం బ్యాక్ లింక్ క్రియేషన్ అనేది చేస్తాం. ఆ బ్యాక్ లింక్ క్రియేషన్ చేసినప్పుడు డొమైన్ అథారిటీ ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌కి ఎంత ఉంది అంటే 6 ఉంది. ఇక్కడ డొమైన్ అథారిటీ 6, పేజ్ అథారిటీ 17, అలాగే బ్యాక్ లింక్స్ ఉన్నాయి. టోటల్ బ్యాక్ లింక్స్ 438 బ్యాక్ లింక్స్. ఇక్కడ బ్యాక్ లింక్స్ రాస్తాం ఎన్నున్నాయని. ఇప్పుడు మనం ఆడిట్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మనం వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు 438 ఉన్నాయి. నెక్స్ట్ మనం వర్క్ చేసేటప్పుడు ఒకవేళ 450 వచ్చినాయి అనుకోండి. అవి రిమైనింగ్ మనం చేస్తే వచ్చినాయని మనము వాళ్ళకి చెప్పడానికి ఛాన్స్ ఉంటది. కానీ ఈరోజు స్టార్ట్ చేస్తే ఈరోజే మనకి రావు. బట్ ఇన్‌స్టంట్‌గా కొన్ని అప్రూవల్స్ రావచ్చు. కొన్ని 3 మంత్స్ పట్టొచ్చు. కొన్ని 6 మంత్స్ పట్టొచ్చు. కొన్ని 1 ఇయర్ పట్టొచ్చు. కానీ ఇన్‌స్టంట్‌గా అప్రూవల్ వచ్చిన బ్యాక్ లింక్ మళ్ళీ ఒక 3 మంత్స్ తర్వాత ఎక్స్‌పైర్ అయిపోవచ్చు. అందుకని ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. మనం స్టాప్ చేయడానికి ఉండదు. అలాగే డూ ఫాలో, నో ఫాలో బ్యాక్ లింక్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడొకొచ్చేసి స్పామ్ స్కోర్ చూసుకోవాలి. స్పామ్ స్కోర్ పెరగకుండా చూసుకోవాలి మన వెబ్‌సైట్‌కి. అందుకని మనము ఆ స్పామ్ స్కోర్ లేని వెబ్‌సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ తెచ్చుకోవాలి. లేకపోతే మన వెబ్‌సైట్ స్పామ్ స్కోర్ కూడా పెరుగుతదనమాట. ఇట్లా మనం ఇవన్నీ కూడా ఫిల్ చేస్తాం. అలాగే ఫేస్‌బుక్ ఇవన్నీ ఏంటంటే మనం ఇంకా వెబ్‌సైట్‌లోకెళ్ళేసి చెక్ చేసుకోవటమే. ఆహ్, ఇక్కడికెళ్ళి ఇంక మనం ఇట్లా నార్మల్‌గా చెక్ జేసుకోవడమే ఎంతుంది, ఏముంది అనేసి. ఇక్కడైతే మనకి అమౌంట్ పెట్టి మనం ప్లాన్ తీసుకుంటే మనకు డేటా అంతా ఇక్కడ డిస్‌ప్లే అవుతది. అంటే మనం ఫ్రీ ప్లాన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డేటా రావట్లేదు. ఒకవేళ మీరు వర్క్ చేసే కంపెనీలో గనుక వాళ్ళ పెయిడ్ ప్లాన్ అయితే మీరు దీని నుంచి ఆడిట్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఇది ఎస్‌సిఓ ఆడిట్. ఈ ఎస్‌సిఓ ఆడిట్ అయిపోయినాక నెక్స్ట్ మనము పేజీ ఆడిట్ స్టార్ట్ చేసామనుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పేజీ సింగిల్ పేజీ ఆడిట్ చేయాలి. అదే ప్రొడక్ట్స్ అనుకోండి చాలా ఉంటాయి వెబ్‌సైట్స్ అన్నీ చేయలేము. కొన్ని వరకు చేయొచ్చు. బట్ సర్వీసెస్ అనుకోండి మాక్సిమం అన్నీ కవర్ చేయొచ్చు. ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా! ఈ హోమ్ పేజీ యూఆర్ఎల్ ఇక్కడ యాడ్ చేసాము. మనకి టైటిల్ అనేది ఇక్కడ టైటిల్ క్లియర్‌గా ఉందా లేదా అని టైటిల్ ఉంది. అలాగే కంట్రోల్ యూ బ్యాక్ సైడ్‌కెళ్తే ఇక్కడ ఏఐ టైటిల్ ఉంది కదా! ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అనేది కంట్రోల్ ఎఫ్ టైటిల్ అన్నా మనకి ఇక్కడ టైటిల్ అనేది కనిపిస్తది. ఇక్కడ ఈ టైటిల్ ఇది మెటా టైటిల్. ఇక్కడ ఉండే డిస్క్రిప్షన్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా! ఇది మెటా డిస్క్రిప్షన్. మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్. ఇవన్నీ మనకి ఓకేనా అంటే యెస్. మెటా టైటిల్ ఓకే, పేజ్ టైటిల్ ఓకే, మెటా టైటిల్ ఓకే, మెటా డిస్క్రిప్షన్ ఓకే, గ్రామర్ చెకింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ రాయాలి. ఏం లేకపోతే నో గ్రామర్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ బ్రోకెన్ లింక్స్ అంటే నో బ్రోకెన్ లింక్స్. నో బ్రోకెన్ లింక్స్ అంటే బ్రోకెన్ లింక్స్ ఉండకూడదు. ఉంటే ప్రాబ్లమ్ లేకపోతే ఏ ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ సెకండ్ పేజ్ ఆడిట్ చేస్తాం. ఇట్లా మనం అన్నీ కూడా చెక్ చేయాలి. ఒకవేళ 10 పేజీలు ఉంటే 10, 15 ఉంటే చేయొచ్చు ఇట్లానే. కాకపోతే కొంచెం టైం తీసుకుంటది కానీ చెయ్యాలి. అప్పుడు మనకు క్లారిటీ వస్తది. అన్నీ ఉన్నాయా లేవా? ఏమైనా మిస్ అయినాయా వాళ్ళకి రిపోర్టింగ్ చేయడానికి. ఇక్కడ అబౌట్ అస్ అంటే కొంతమంది జస్ట్ ఇలానే వదిలేస్తారు. కొంతమంది టైటిల్స్ పెడతారు. అంటే ఓకే మెటా టైటిల్ అబౌట్ అస్ పేజ్ టైటిల్ ఉంది. మెటా టైటిల్ ఉంది. మెటా డిస్క్రిప్షన్ ఉంది. ఇక్కడ యెస్ మొత్తం ఇంకా ఇట్లా మొత్తము అన్ని పేజెస్‌కి చేయాలన్నమాట. బ్లాగ్ పేజెస్‌కి గాని, ఈ సర్వీసెస్ పేజ్ అన్ని పేజెస్‌కి చెక్ చేసుకుంటే మనకి డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి.
ఇప్పుడు ఇక్కడ మనకి ఎస్సీఓ ఆడిట్ అయిపోయింది. వెబ్‌సైట్ పేజ్ ఆడిట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ వెబ్‌సైట్ ఆడిట్ చేస్తున్నాం. బట్ ఇండస్ట్రీ ఆఫరింగ్ ఈజ్ ఇమ్మీడియేట్‌లీ క్లియర్ అంటే యెస్. అంటే మనం ఓపెన్ చేసి చూడగానే మనం ఈ వెబ్‌సైట్ దేనికి రిలేటెడ్, ఏ ఇండస్ట్రీ రిలేటెడ్ అంటే ట్రైనింగ్ అది అర్థమవుతుంది. కాబట్టి యెస్. అలాగే మెయిన్ నావిగేషన్ ఈజ్ ఇంటివేటివ్ అంటే మనం మెయిన్ నావిగేషన్ అంటే ఇది కరెక్ట్‌గా ఉందా లేదా? ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా? ఇంకేమన్నా యాడ్ చేయాలా? అంటే యెస్ బానే ఉంటే ఓకే. అలాగే కాల్ టు యాక్షన్ పేజ్ కాల్ టు యాక్షన్ అంటే జస్ట్ క్లిక్ చేసేవి. మనకి కాల్ టు యాక్షన్ బటన్ ఉందా లేదా? నెక్స్ట్ పేజ్‌కి నావిగేషన్ ఉంది. జస్ట్ క్లిక్ ఆర్ రిజిస్టర్ నౌ ఏం లేవు ఇక్కడ. ఇట్లా ఉన్నాయా లేవా అనేది ఇందులో అన్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఈచ్ అండ్ ఎవరీ పేజ్‌కి చెక్ చేసుకొని కాల్ టు యాక్షన్ బటన్ అన్ని పేజెస్‌కి లేదనుకోండి నో. అలాగే యూజర్ క్యాన్ ఈజీలీ క్విక్లీ ఫైండ్ ద కీ ఇన్ఫర్మేషన్ అంటే యెస్. అండ్ అంటే కొన్ని సైట్స్‌కి అర్థం కాదు. అలాంటి వాటికి నో అని పెట్టండి. ఈచ్ పేజ్ హాస్ ఎ ప్రాపర్ మెటా డేటా అంటే ఇప్పుడు మనం పేజ్ ఆడిట్ చేసినప్పుడు అర్థమైపోద్ది. ఉన్నాయా లేవా అని. ఉన్నాయి కాబట్టి యెస్. అండ్ పేజ్ క్లియర్‌లీ టైటిల్డ్ అండ్ ఆర్గనైజ్డ్ అంటే యెస్. అండ్ బిజినెస్ ఫోటో స్ట్రక్చర్ అండ్ అప్డేటెడ్ అంటే యెస్. మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఆన్‌క్లూజివ్ అండ్ డివైస్ ఇది మన వెబ్‌సైట్ ప్రాపర్‌గా అన్నీ ఇండికేట్ చేస్తుందా లేదా అంటే యెస్. అండ్ కరెక్ట్ స్పెల్లింగ్ గ్రామర్స్ అంటే మనం స్పెల్లింగ్ ఆడిట్ చేసినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి. బట్ ఇది చాట్ జీపీటీ కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. డిజైన్ ఎలిమెంట్ బ్రాండ్ ఫీలింగ్ అంటే కొంతమంది బ్రాండ్ సేమ్ కలర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలా అనిపిస్తుందా లేదా వెబ్‌సైట్? సేమ్ కలర్స్, సేమ్ ఫాంట్ యూజ్ చేస్తారు అన్నిటికి. అలా ఉందా లేదా అనేసి. అలాగే పేజ్ లింక్డ్ ఈచ్ అదర్ అంటే యెస్. పాపప్ లేదు. మనం జస్ట్ ఇట్లా ఓపెన్ చేయగానే మన పాపప్ విండో ఓపెన్ అవ్వాలి. అది ఓపెన్ అవ్వట్లేదు. అది మనకు లేదు. పాపప్ లేదు. ఆ తర్వాత వెబ్‌సైట్ కాపీ ఈజ్ రీడబుల్ అండ్ ఫ్రెండ్లీ క్లియర్‌లీ అంటే ప్రాపర్‌గా ఉంది ఈజీగా. అండ్ ఫూటర్ సోషల్ ఐకాన్స్ కంటెంట్ అంటే యెస్. ఫూటర్‌లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫూటర్‌లో సోషల్ ఐకాన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అవి ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ టైటిల్ మనకి వచ్చేసి వెబ్‌సైట్ ఆడిట్ అయిపోయింది. నెక్స్ట్ కంటెంట్ ఆడిట్. ఈ కంటెంట్ ఆడిట్ టైటిల్, డిస్క్రిప్షన్ కరెక్ట్‌గా ఉందా లేదా? కీవర్డ్ టార్గెటింగ్ కీవర్డ్స్ ఉన్నాయా లేదా? అలాగే టార్గెటింగ్ కీవర్డ్ వాల్యూమ్ ఎంత? అంటే మనం మెయిన్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన టార్గెటింగ్ కీవర్డ్ ఉంది కదా! ఈ టైటిల్ దీంట్లో కీవర్డ్స్, ఈ కీవర్డ్ వాల్యూమ్ ఇవన్నీ కూడా చెక్ చేసి మనము గూగుల్ సజెస్ట్ గాని ఏదైనా కీవర్డ్ ప్లానర్ గాని రాసి ఇక్కడ రాయాలి. అలాగే కీవర్డ్ ఇన్ ద టైటిల్ హెచ్1లో లేదు. అలాగే మెటా డిస్క్రిప్షన్ ఈజ్ ఆప్టిమైజ్డా అంటే యెస్. అండ్ కీవర్డ్ ఇమేజ్ ఫైల్ నేమ్ కరెక్ట్‌గా ఉందా లేదా? అలాగే ఆల్ట్ టెక్స్ట్ ఉన్నాయా లేదా? అంటే ఆల్ట్ టెక్స్ట్ లేవుగా 11 మిస్సింగ్. 11 ఆల్ట్ టెక్స్ట్ మిస్సింగ్. ఇట్లా ఇవన్నీ కూడా ఇక్కడ ఇమేజ్ సైజ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఆడిట్ చేయాలి. ఇంతవరకు చేస్తే ఇది ఆడిట్ అన్నమాట. ఈ ఆడిట్ రిపోర్ట్ అనేది మీరు ఫైనల్‌గా క్లయింట్‌కి షేర్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. అలాగే మీరు కూడా దాన్ని బట్టి మీరు ఏమేం వర్క్ చేయాలి ఫర్దర్‌గా అనేది మీరు డిసైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఆల్రెడీ మళ్ళీ మీరేదైనా ఎడిట్స్, మోడిఫికేషన్స్ చేసినా కూడా మళ్ళీ ఆడిట్ చేసుకోవాలి అది ఎలా ఉంది అనేసి. ఈ ఆడిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు రిపీట్ అవుతది. కాబట్టి మీకు ఎంత ఎక్కువ సైట్స్ కుదిరితే అన్ని ఎక్కువ సైట్స్‌కి మీరు ఆడిట్ చేస్తే ఒక్కొక్క సైట్‌కి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే కొంచెం టైం అనేది పెట్టాలి దీనికి. ఇంతవరకు ఈ ఆడిట్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ మళ్ళీ మీకు గూగుల్ అనలిటిక్స్, సెర్చ్ కన్సోల్ కూడా ఒకసారి మీరు మీ వెబ్‌సైట్ మేడం. డిజైనింగ్ అయిపోయినాక మీకు సెపరేట్‌గా చెప్తాను. ఫైజిల్ మహమ్మద్. ఆ! మీకు షూర్. అది మళ్ళీ చెప్తాను ఒకసారి. అది నేను మళ్ళీ ఆల్రెడీ నిన్న క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టున్నాను గూగుల్ అనలిటిక్స్ అవన్నీ. ఒకసారి మళ్ళీ మీరు వెబ్‌సైట్ డిజైనింగ్ చేసినప్పుడు నాకు కాంటాక్ట్ చేస్తే సెర్చ్ కన్సోల్ అండ్ గూగుల్ అనలిటిక్స్ 2 ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకా రేపటి నుంచి మనం డైరెక్ట్‌గా ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ రేపు నాకు ఒక కీవర్డ్, ఒక ఆర్టికల్, ఒక ఇమేజ్ చేసుకొస్తే రేపటి నుంచి డైరెక్ట్ ఆన్ పేజ్‌లోకి వెళ్ళిపోదాం. చిన్నగా మీరు
మీ వర్క్ కంప్లీట్ చేసుకుంటా ఉంటే ఏమైనా డౌట్స్ వస్తే క్లాస్ మధ్యలో ఒకవేళ క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు గానీ, లేకపోతే క్లాస్ అయిపోయిన తర్వాత గానీ, ఓకే. ఎప్పుడు ఛాన్స్ ఉంటే అప్పుడు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తా. మిస్ అయిన క్లాసెస్. యాహ్! ఓకే మేడం. మేడం మీరు షేర్ చేయండి ఇప్పుడు. మీరు షేర్ చేసి అది చూపిచ్చండి. నేను స్టాప్ చేస్తున్నాను. ఇదిగోండి మేడం ఇది ఆర్టికల్. ఇది బ్లాగ్ పోస్ట్ ఒకటి రాయమన్నారు గదా! ఇది మేడం బ్లాగ్ పోస్ట్ ఇదంతా. ఇదేమో హ్మ్. టైటిల్ ఇట్లా ఇచ్చాను. హ్మ్. హ్మ్. అవును. బెస్ట్ ఒకసారి పైకెళ్ళి దేని కీవర్డ్ తీసుకొని బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. అది ఆల్రెడీ ఉన్నట్లుంది దాంట్లో. సరే ఓకే అండి. శ్రీష డిజిటల్ మార్కెటింగ్. ఆ! ఓకే. ఇంట్రడక్షన్. ఓకే. కిందకి యాహ్! అవును రండి. మేడం. శ్రీష డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫోకసింగ్ కీవర్డ్ చేశారా? ఓకే. ఓకే. ఇది ఓకే. రివ్యూస్ అది గూడా ఇచ్చింది. రివ్యూస్ అని చెప్పి. అదే. రివ్యూస్ ఇచ్చిందిలే కానండి అయి జెన్యూన్ కాదు కదా! వద్దులే తీసేయి. ఓకే. అవి యాడ్ జేయొచ్చు. లేదంటే మన వాళ్ళు ఆల్రెడీ రివ్యూస్ ఇచ్చినోళ్ళున్నారు. జెన్యూన్ రివ్యూస్ ఉన్నాయి కదా! అవి పెట్టేద్దాంలెండి అక్కడ. యాహ్! ఓకే. అవి యాడ్ చేసేస్తే ఓకే. ఇవి తీసేసి రీప్లేస్ చేసి అవి యాడ్ చేద్దాము. అక్కడ లింక్ కూడా మన యూట్యూబ్‌లో ఉన్న ఆడియో లింక్స్ ఉన్నాయి గదా! వాయిస్ ఇచ్చినవి అవి మనం వీడియోలా చేసి పెట్టాము దాంట్లో. అవి పెట్టేద్దాం. ఓకే. అది స్నిప్పెట్‌కి యూజ్ అవుతది మనకు మంచిగా. ఉంచేసేయండి. ఒక రివ్యూస్ ఒకటి ఎడిట్ ఫోను తీసేసి నంబరు, వేరే జెన్యూన్ వెబ్‌సైట్ రివ్యూస్ డీటెయిల్స్ పెడదాం. అవన్నీ ఇవ్వచ్చు మేడం. అక్కడొచ్చేసి మన డేటా ఇద్దాం. ఫోను నంబర్, వెబ్‌సైట్స్ అన్నీ. ఆహ్, ఓహ్! ఓకే అండి. ఇది కాపీ చేసి నీట్‌గా అవన్నీ ఈ లైన్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి మేడం తీసేసి ఇమేజ్ ఏమో ఇట్లా చేశాను. ఇమేజ్ ఒకటి డిజైన్ చేసి షేర్ చేయండి. ఆ! సైజ్ డిఫరెంట్ యాహ్! పెట్టండి. బ్లాగ్ ఇది పోస్ట్‌లు చేయమంటారా? నార్మల్ ఇది ఇన్‌స్టాగ్రామ్ సైజ్ బ్లాగ్స్ పోస్ట్ సైజ్ తీసుకో. బ్లాగ్ పోస్ట్ బ్లాగ్ బ్యానర్ ఓకే. లాగే. ఇమేజ్ బానే ఉంది గానీ సోషల్ మీడియా బాగుంటదది. అంటే మనం వెబ్‌సైట్‌లో ఏంటంటే అక్కడ యాహ్! బ్లాగ్ అది లోగో బ్యానర్ చూడండి. చేశాను. మనం అన్నీ వేరే సైజ్ పెడుతున్నాం కదా! సేమ్ అదే సైజ్ ఉంటే బావుంటది. ఇది లోగో చేశారా? హ్మ్. బ్లాగ్ ఓకే. బ్యానర్ చూడండి. ఓకే మేడం. ఈ సైజ్ తీసుకోండి. అంటే అన్నీ ఇదే సైజ్ ఉన్నాయి. మళ్ళా ఇప్పుడు ఒక ఈ ఇమేజ్ ఉంటే హార్డ్‌గా వీటి ఉంటది. మీద దీని మీద మనది డీటెయిల్స్ అన్నీ రావాలి. సర్వీసెస్ ఒకటి ఇవన్నీ. అది బానే ఫోను ఉంది. నంబరు, వెబ్‌సైట్ మొత్తం. ఆ! అంత దీనికేమి ఫోను నంబర్స్ అంత అవసరం లేదులెండి. ఓకే. మామూలుగా టైటిల్ ఇదంతా పెట్టేసి కింద ఓకే. ఇచ్చేయొచ్చు దాన్ని మొత్తం ఇక్కడ కాకుండా. మనది నేమ్ రావాలి. ఓకే. అక్కడ టైటిల్ ఇచ్చేసి టైటిల్ ఇచ్చేసి అక్కడ లోగో పెట్టేసేయండి. ఇక్కడేమో జస్ట్ టైటిల్ ఇచ్చేసి అంత బ్లాగ్ కాబట్టి అవన్నీ అవసరం లేదు. సోషల్ మీడియా అనుకోండి మొత్తం యాహ్! అంతా ఓకే మేడం. ఇన్ఫర్మేషన్ ఇమేజ్‌లోనే కనిపించేలా ఇస్తాం. బట్ బ్లాగ్‌కి అంత అవసరం ఉండదు. టైటిల్ ఇచ్చేసి కింద జస్ట్ ఒక ఫోను నంబర్ ఇస్తే సరిపోద్ది. ఇది వెబ్‌సైట్ గూడా ఓపెన్ అవ్వలేదు మేడం. నిన్న. నిన్న వెబ్‌సైట్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. ఏంటండి?
సరే సరే. ఇది /wp.admin హైఫన్ డబ్ల్యూపీ హైఫన్ మధ్యలో హైఫన్ ఉంది. ఆ, ఇదిగోండి మేడం ఎర్రర్ వస్తుంది. ఇది ఇన్కరెక్ట్ అని. ఒకసారి అది మొత్తం కాపీ చేసి పేస్ట్ చేయండి. పాస్వర్డ్ లాస్ట్ మిస్ చేశారు చూడండి క్యాప్. ఓకే. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. నిన్న క్యాప్ కూడా ట్రై చేశాను మేడం, కానీ అవ్వలేదు నిన్న. నిన్న లాస్ట్‌ది వర్డ్ మిస్ చేశాను కదా ఇప్పుడు. ఓపెన్ అది కూడా ట్రై చేశాను, కానీ నిన్న అవ్వలేదు అసలు. ఓకే. ఇప్పుడు పోస్ట్ అంటే ఇక్కడ పోస్ట్ చేయాలి కదండి మేడం నేను? సరే, వాళ్ళు వచ్చింది కదా, ఓకే, కంటిన్యూ చేయండి అయితే. మీకు ఇచ్చాను. ఓకే. పోస్ట్ యాహ్! అంటే ఓకే అక్కడ మేడం. చేయాలి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసింది నాకు యాహ్! ఇచ్చేయండి. దీనికి నేను నా కూడా మెయిన్ నేను వెబ్‌సైట్ లో చేస్తాను. ఒకసారి ట్రై మీరు చేస్తాను. వేరే తీసుకొని ఇక్కడ ప్రాక్టీస్ రేపు ఒకసారి చేసుకోండి. దీనిలో కూడా ఎట్లా పోస్ట్ చేయాలో ఒకసారి చెప్తారా? మొత్తం మీరు లోగో అదే అవన్నీ క్రియేట్ చేస్తాను మళ్ళీ దీనికి. యాహ్! ఓకే సరే. మేడం. రేపు నేను మామూలుగా ఇక్కడ నేను పోస్ట్ చేసి చూపిస్తాను. రేపు మీ ఇమేజ్ యాహ్! షేర్ ఓకే చేయండి. మేడం. రేపు పొద్దున ఇక్కడ ఆన్ పేజ్ స్టార్ట్ చేస్తాను, చూపిస్తాను. అది మీరు ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే మళ్ళీ క్లాస్‌లో చూద్దాం. యాహ్! ఓకే మేడం. స్టెప్స్ అవి ఫాలో అయ్యి మీరు చేయండి. అవి కనుక సరే రాలేదనుకోండి, మేడం. మళ్ళీ ప్రాబ్లమ్ అయిందనుకోండి, అప్పుడు ఆ. ఇట్లానే చెప్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా రేపు పంపించండి సార్ అది ఓకే. ఇమేజ్ అవి పంపించండి. రేపు ఇద్దరివి కంటెంట్ పోస్ట్ చేస్తాను రేపు క్లాస్‌లో. ఆడిట్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఆడిట్ మాత్రం మిస్ చేయకండి. ఒకవేళ వెబ్‌సైట్ డిజైనింగ్ కొంచెం లేట్‌గా నేర్చుకున్నా పర్లేదు. అది మనకి ఇంపార్టెంట్ కాదు గానీ, ఇవి చాలా ఇంపార్టెంట్. యాహ్! ఓకే ఇప్పుడు మేడం. రేపు ఏదైతే మనం పోస్ట్ చేస్తున్నామో కంటెంట్, అక్కడి నుంచి మనకి ఇంపార్టెంట్. డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్‌కి. బ్లాగ్ పోస్ట్‌లు ఎక్కడి నుంచి అయితే పోస్ట్ మేడం చేస్తాం, ఆడిట్ బ్లాగ్‌లు అవి మెటీరియల్ ఏమైనా మనకి ఉందా ఇంపార్టెంట్. మేడం? వెబ్‌సైట్ జస్ట్ డిజైనింగ్ మీకు టైం ఉన్నప్పుడు ఏ నిదానంగా పాయింట్స్ ప్రాక్టీస్ మనం చేయండి. చూడాలి అని? ప్రెజెంట్ ఓకే. ఓకే. సరే మేడం. ఉంటాను. ఇప్పుడు ఇందులో నేను ఇచ్చిన ఎక్సెల్ షీట్ ఇస్తాను కదండీ! ఆ షీట్‌లోనే మీరు ఆ ఇచ్చిన డేటాని మీరు తీసేది. మీరు అది కాకుండా మళ్ళీ ఏఐ కూడా ఆడిట్ చేసుకోవచ్చు. అది రేపు క్లాస్‌లో అది నా వీడియోలో తర్వాత వీడియోలో ఉంది. ఏమంటే జస్ట్ మీరు గివ్ ఓకే. ద రిపోర్ట్ అని వాటికి ఏఐ టూల్స్ రిపోర్ట్ కూడా ఉంటాయా తీసుకోవచ్చు మేడం? అనమాట. చాట్‌జీపీటీ యూజ్ చేసి. ఓకే. లేదు, జస్ట్ చాట్‌జీపీటీ ఓవరాల్‌గా ఇస్తదనమాట. ఇప్పుడు చేసిన ఆడిట్‌కి మాత్రం ఈ టూల్స్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఇక్కడి నుంచి చేస్తేనే మనకు ప్రాపర్ రిజల్ట్ వస్తది. చాట్‌జీపీటీ అంత ప్రాపర్ రిజల్ట్ రాదు. డూ ఎస్‌సిఓ ఆడిట్ అని ఇది చేసి మన వెబ్‌సైట్ గనక ఇస్తే మనకి ఇంకొక డీటెయిల్స్ అనేది ఇస్తది. ఇవన్నీ మేడం ఈ ఇది చాట్‌జీపీటీ స్క్రీన్ ఇవన్నీ షేర్ రాకముందు అవ్వట్లేదు. నుంచి మేము ఫాలో అయ్యే ఫార్మాట్ ఇదే. ఏ క్లయింట్ వచ్చినా క్లయింట్స్ తోటి డిస్కస్ చేసినా అందరికి ఇదే ఫార్మాట్‌లో డేటా అనేది షేర్ చేస్తాము. అంటే మీకు ఇప్పుడు ఇచ్చిన ఫార్మాట్ అనేది నేను దాదాపు 4, 5 ఇయర్స్ నుంచి అదే ఫార్మాట్‌లో షేర్ చేస్తున్నాను అనుకుంటా, ఆడిట్ చేసి. ఇక్కడొచ్చేసి ఇక్కడ ఏమేమి ఆడిట్ చేయాలంటే మీకు ఐడియాస్ ఇస్తుందనమాట. సైట్ ఇండెక్సింగ్, క్రాలింగ్, సైట్ స్పీడ్, పెర్ఫార్మెన్స్, మొబైల్ ఫ్రెండ్లీనెస్, హెచ్‌టిటిపిఎస్, ఆన్ పేజ్ ఎస్‌సిఓ, టైటిల్, కంటెంట్ క్వాలిటీ, యూఆర్ఎల్ స్ట్రక్చర్, ఇందాక మనం చేసిన ఇమేజెస్ ఇవన్నీ కదా మనం ఆప్టిమైజేషన్ చేసింది. కంటెంట్ ఆడిట్, ఆఫ్ పేజ్ ఆడిట్, ఇవన్నీ మనం చేసినవన్నీ ఇందులోనే వచ్చి చూపిస్తుందనమాట. యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది, మొబైల్ ఫ్రెండ్లీనెస్ కాదు.
ఇవన్నీ కూడా జస్ట్ మనం చేసిన ఆడిట్లోనే ఇవే డీటెయిల్స్ చాట్ జీపీటీ కూడా ఇస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇట్లా చాట్ జీపీటీలో చెక్ చేసుకోవచ్చు, రీచెక్ చేసుకోవచ్చు. మనం ఏదైతే ఈ డీటెయిల్స్ ఇక్కడ చేస్తున్నామో అవే. ఓకే అండి, మీరు అది ఒకటి ప్రాక్టీస్ సరే అమ్మ. చేయండి. కొంచెం మీరైతే కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి సార్. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి. అలాగే ఓకే. ఇంటర్వ్యూస్ షూర్. కూడా ప్రిపేర్ అవ్వండి మేడం. మీకు మళ్ళీ కొంచెం ఏదన్నా స్టార్ట్ చేద్దాం. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ.